గ్రామం పేరు కోట్ల నరసింహులపల్లె. ఇది గంగాధర మండల్, జిల్లా కరీంనగర్లో ఉన్న దేవాలయము. ఇక్కడ వీరభద్ర స్వామి మరియు రాజరాజేశ్వర స్వామి మరియు మల్లికార్జున స్వామి 3 దేవాలయాలు, త్రికుటాలయాలు ఇక్కడ ఉన్నవి. పోతే గుట్టపైన లక్ష్మీనరసింహ స్వామి రామాలయము, పోతే జగన్నాథ స్వామి ఆలయము, అక్కడ 3 ఆలయాలు అక్కడ గుట్ట మీద ఉన్నాయి. ఇక్కడ గుట్ట కింద కూడా ఎరకల నాంచారి దేవాలయం ఉంది. అవి ఇప్పుడు కొద్దిగా అభివృద్ధి చెందుతుంది దేవాలయము. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయాలు. ఇంకొకటి పర్వతాల మల్లన్న అని ఇంకొక దేవాలయం కూడా ఉంది. ఇక్కడ చాలా పురాతనమైన దేవాలయాలు, ఇక్కడ చాలా పవర్ఫుల్ దేవాలయాలు. ఇక్కడ ఇది 8వ శతాబ్దం దేవాలయము. దగ్గర 1200 సంవత్సరాల కింది దేవాలయం ఇది. చోళుల కాలం ఎండింగ్. అందరు కాకతీయులు అంటారు కానీ కాదు. వాళ్ళది సింబల్ ఏంటి అంటే నాగసర్పాలు. ఆ పూల మీద మీకు స్పష్టంగా కనబడుతుంది. పూల మీద ఇక్కడ ఉత్సవాలు సంక్రమణతోటి స్టార్ట్ అవుతుంది. ఇది జనవరి 13, 14, 15, 16, 17, 18 తోటి ఈ కార్యక్రమం ముగుస్తుంది. అభిషేకాలు, అర్చనలు, అన్నపూజతోటి సమాప్తి. ఇది ఇక్కడ శివాలయం ఉంది. శివాలయము 1, 2, 3, 4 ఉన్నాయి. లక్ష్మీనరసింహస్వామి ఒకటి గుట్టపైన ఒకటి. ఆ రామాలయం, పురాతనమైన రామాలయం, అది కూడా ఒకటి చాలా ప్రసిద్ధి చెందింది. ఆ గుట్టపైన దొంగల జైలు కూడా ఉంది. మేము సర్పంచ్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. భక్తుల ద్వారా ఏం లేదు సార్, ఏం లేదు. భక్తుల ద్వారానే అభివృద్ధి చెందుతుంది దేవాలయము. ఏం లేదు సార్, ఇప్పటివరకు అయితే ఏమీ రాలేదు. మాకు ఇక్కడ బస్ సౌకర్యం మెయిన్ కావాలి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు భక్తులు కూడా. ఎందుకంటే బూరుగుపల్లికి వెళ్ళి ఇటు బండాని, ఇటు తిరుమలాపురం అని ఒక 2 కిలోమీటర్లు నడిస్తే కానీ ఈ దేవాలయం వాళ్ళకు కనపడదు, లోపట్టుకుంది. కాబట్టి బస్ చాలా తక్కువైపోయారు. చాలామంది పెరుగుతారు. ఎందుకంటే చాలా పెద్ద పురాతనమైన దేవాలయాలు. ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు వీడికి. వాళ్ళ చెప్పినాం, ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చినాము, సర్పంచ్ గారు కూడా చెప్పారు వేస్తామంటున్నారు కానీ వేయలేదు. నిన్న కూడా వస్తున్నారు, రాలేదు. దాని కొరకే మళ్ళీ ఒకసారి మాట్లాడదామని చూస్తున్నాం. సంక్రాంతికి మాత్రమే ఇలాంటి జనం అంతే, వట్టప్పుడు ఏముండదు. జనాలు రావాలంటే ఏం చేయాలి? ఇక బస్ సౌకర్యం మెయిన్, రోడ్డు చేస్తే బాగా అభివృద్ధి చెందుతాయి దేవాలయాలు. 5-6 ఉన్నాయంటే 5-6 దేవాలయాలు ఉన్నాయంటే ఒక ఇదే కోట్ల నరసింహులపల్లి అండి. తెలంగాణలో ఎక్కడ లేదు ఇట్లా. ఆ గుట్ట పైన కోనేరు 7 నులకల మంచం ఎత్తే కూడా అది దరి అందదట అంటారు పెద్దవాళ్ళు. అంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు ఇవి. అస్సలు పోలే ఇప్పటి వరకు. ఓకే సార్. నా పేరు మల్లారెడ్డి, నేను మాజీ సర్పంచ్ని. ఇప్పుడు ప్రజెంట్ మా భార్య తోట కవిత సర్పంచ్. మాది గ్రామం కోట్ల నరసింహులపల్లె, మండలం గంగాధర, జిల్లా కరీంనగర్, తెలంగాణ రాష్ట్రం. మా గ్రామం చిన్న మారుమూల గ్రామం అయినా ఏ గ్రామంలో లేని విధంగా మా గ్రామంలో పురాతన దేవాలయాలు చాలా ఉన్నాయి. గ్రామంలో ఇప్పుడు చిన్న చిన్న దేవాలయాలు అన్ని గ్రామాలలో కట్టుకుంటున్నారు, కానీ పురాతన దేవాలయాలను కొందరు మర్చిపోతున్నారు. అయినా మా మారుమూల గ్రామంలో ఈ చిన్న పల్లెటూరులో మేము జన్మించడం చాలా ఆనందంగా, ఇక్కడ పుట్టినందుకు దేవుడు ఇక్కడ పుట్టించినందుకు సంతోషం వ్యక్తపరుస్తున్నాం. మా గ్రామంలో ఏ గ్రామంలోనైనా లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంటుంది, వీరభద్రస్వామి దేవాలయములు. ఇవి 2 దేవాలయాలు చాలా అరుదైన విషయం, అరుదుగా ఉంటాయి. కానీ మా గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి, వీరభద్రస్వామి 2 దేవాలయాలు ఉండుట అనేది చాలా విశిష్టత ఇది. మరియు కొండపైన లక్ష్మీనరసింహస్వామి, రామాలయము, మరియు కోనేరు పక్కన శివాలయము, మరియు ఇక్కడ వీరభద్రస్వామి ఆలయము, 2 శివాలయాలు, మళ్ళీ
ఇంకా కొంచెం ముందుకు పోతే ఎరకల నాంచారి గుడి ఎరకల నాంచారి కట్టించినటువంటి శివాలయం అదొకటి. ఇంకా కొంచెం ముందుకుంటే పర్వతాల మల్లన్న అని, ఇంకా కొంచెం ముందుకు పోతే వినాయకుని గుడి అని. ఇక్కడ ఎన్ని గుళ్ళు ఉన్నాయి, మొత్తం 4 శివాలయాలు, ఇవి 2 6 2 8 9 గుళ్ళు ఉన్నాయి ఈ విలేజ్లో. ఇప్పుడైతే 36 గుళ్ళు 36 కుంటలు ఉండేనట, కానీ అవన్నీ కొన్ని కనుమరుగైపోయినాయి. ఇవి కుంటలు అనేటి రైతులు పొలాలుగా మార్చుకొని అట్లా పోయినాయి. ఇవి దేవాలయాలు మాత్రం కొన్నిగా అప్పుడు మన హిందువుల గుళ్ళపైన అప్పుడు నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత దాడులు చేసి ధ్వంసం చేసిరని చెప్తారు. అప్పుడు కూడా ఆ కొండపైన ఉన్న లక్ష్మీనరసింహస్వామి అష్టముఖ అష్టముఖ ఒకటి లక్ష్మీనరసింహస్వామి అనేది ఉండే, దాన్ని కొంచెం శిథిలం చేసిర్రు. అయితే ఇంకా కొండపైన మాది చరిత్ర ఏంటంటే ఇక్కడ రాజులు పరిపాలించింది, చోళులు పరిపాలించారు అనేది చెప్తుంటారు. దానికి గుర్తుగా ఇప్పుడు కూడా ఆ గుట్టపైన దొంగల జైలని, బియ్యపు కుటీరు, భోగదాని కొల్లుగుంట అని చాలా అప్పుడు ఉన్నాయని పేరు గాంచినాయి. మేము చిన్న పిల్లలప్పుడు చుంది కూడా అవన్నీ చూసినాం. ఆడ దొంగల జైలు అనే దానిలో మాత్రం వేస్తే మాత్రం దానికి పైకి రావడం అనేది ఇక అది అసంభవం, అందులో చనిపోవాల్సిందే. బియ్యపు కుటీరుకు మాత్రం మెట్లున్నాయి, కిందికి దాకా దిగొచ్చు. చాలా చుట్టుపక్కల ఈ గ్రామానికి చుట్టూ కోటగడ్డ అనేది ఉంటుంది. ఆ కోటగడ్డకు అటు సైడు కాపలాదారు, ఇటు సైడు కాపలాదారు, ఇద్దరు కాపలాదారులు కూడా ఉండేదట. ఎవరైనా పర్మిషన్ తీసుకుంటేనే లోపలికి అలో ఉండేనట అప్పుడు మా తాతలు చెప్పేది. ఇప్పుడు ఆ కోటగడ్డను మొత్తం చదును చేసి మొత్తం కొంచెం శిథిలం అయిపోయింది, కానీ ఇప్పటికి కూడా మనకు ఆ కోటగడ్డ ఆనవాళ్ళు మొత్తం మనకు కనిపిస్తూ ఉంటాయి. దాదాపు 321 క్రీస్తు పూర్వం 321 ఏళ్ళ కింద గుళ్ళు, 8వ శతాబ్దం 6వ శతాబ్దం అప్పటి గుళ్ళు అని చెప్తారు. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన ఇక్కడ జాతర జరుగుతుంది. శివరాత్రికి అన్ని శివాలయాలలో కార్యక్రమాలు జరుగుతాయి. అది ఏప్రిల్లో లక్ష్మీనరసింహస్వామి జాతర జరుగుతుంది. అది శ్రీరామనవమికి రామాల వారి కళ్యాణం జరుగుతుంది. ఇంకా ఎక్కడ లేని విధంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం జరిగినప్పుడు వెంకటేశ్వర స్వామి, సీతారామస్వామి, లక్ష్మీనరసింహస్వామి ముగ్గురిది ఒకటేసారి కళ్యాణం జరిపిస్తాం అక్కడి టెంపుల్లో. మా గ్రామానికి ఏంటి అంటే మారుమూలగా ఉండు, ఇంకో ఊరుకు సరి అయిన లింకు లేకపోవడం వలన మా గ్రామం రోడ్డు సౌకర్యం బాగాలేదు, ప్లస్ బస్ సౌకర్యం, రోడ్డు సౌకర్యం బాగా లేకపోవడం వల్ల బస్ సౌకర్యం కూడా లేదు. దానివలన కొంచెం వచ్చే భక్తులు కొంచెం అసౌకర్యానికి గురై అక్కడికి పోవాలంటే కొంచెం కష్టం అని రారు. అయినా కొందరు మాత్రం తప్పకుండా ఈ మన కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. నమస్తే అండి, నా పేరు వెంకటేష్ గుప్తా. ఈ యొక్క నరసింహులపల్లె గ్రామ వాసిని. ఇక్కడే పుట్టి పెరగడం జరిగింది. ఉండేది హైదరాబాదు, వ్యాపారం. సో ప్రతి ఏటా ఈ యొక్క నరసింహులపల్లె, నందగిరి కోట్ల అని అంటారు, నరసింహులపల్లె గ్రామం యందు ఈ యొక్క వీరభద్ర స్వామి సంక్రాంతి సందర్భంగా ఇక్కడ జాతర జరుగుతుంటుంది. ఈ యొక్క వీరభద్ర స్వామి సంబంధించి కళ్యాణం మహోత్సవం జరుగుతుంటుంది, అగ్నిగుండాలు జరుగుతుంటాయి. ఒక 5 రోజుల వరకు 5 రోజుల కార్యక్రమం అనేది ఇక్కడ జరుగుతుంది. హోమములు కానీ, అగ్నిగుండాలు, కళ్యాణము, అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. చాలా కొన్ని వందల వేల సంఖ్యలో భక్తులు నలు గ్రామాల నుంచే కాకుండా జిల్లాల వారిగా, రాష్ట్రాల వారి నుంచి కూడా చాలా రావడం జరుగుతుంది. మేము ఎక్కడ ఉన్నా కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినాన ఈ యొక్క వీరభద్ర స్వామి దర్శించుకోవడానికి, తన ఆశీస్సులు తీసుకోవడానికి మేము రావడం జరుగుతుంది కుటుంబ సమేతంగా. ఎంతో అద్భుతమైన కట్టడాలు ఈరోజు ఈ యొక్క నందగిరి గ్రామాన, నందగిరి కోట్ల నరసింహులపల్లె గ్రామాన ఈరోజు ఈ అద్భుతమైన కట్టడాలు చోళుల కాలం నాటి, అంటే మేము విన్నది ఏంటంటే చోళుల పరిపాలించిన కాలం నాటి కట్టడాలని మేము విన్నాము. కొన్ని చరిత్ర ఆనవాళ్ళు కూడా ఉన్నాయి, చాలా వరకు కనుమరుగైపోయినాయి. పురాతనమైన కట్టడాలను ఈరోజు మనం పునర్నిర్మించుకొని మనం ఒక హిందూ సాంప్రదాయాలను కాపాడుకుంటూ మంచి దేవాలయాలను అభివృద్ధి చేసుకుంటూ సనాతన ధర్మాన్ని మనం దేశ ప్రజలకు, హిందువులకు తెలియజేయాలని ఈ యొక్క దేవాలయాల ద్వారా, భక్తుల ద్వారా, అందరి ద్వారా మనం తెలియజేయాలని కోరుకుంటున్నాం. కొంతమంది భక్తుల
దాతల సహకారంతో ఈ యొక్క వీరభద్ర స్వామి టెంపుల్ని ఇలా ఇంత అద్భుతంగా నిర్మించి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. సో ప్రతి సంవత్సరము భక్తుల సంఖ్య అనేది పెరగడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గట్లేదు. సో ఈరోజు అగ్నిగుండాలు జరిగినాయి. చాలామంది భక్తులు ఈరోజు అగ్నిగుండాలు ఒక 1500 నుంచి 2000 మంది ఈరోజు పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేకత అంటే భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయని ఒక దృఢమైన నమ్మకం భక్తుల్లో కలిగిపోయింది. ప్రతి సంవత్సరము ఎక్కువ మోతాదులో జనాలు అనేది ఆ పబ్లిక్ అనేది రావడం జరుగుతుంది, భక్తులు రావడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క గ్రామంలో మేము ఉన్నందుకు, ఈరోజు గ్రామంలో మేము పుట్టినందుకు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాము. సో అదేవిధంగా ఇక్కడ చాలా టెంపుల్ నిర్మాణాలు కూడా జరిగిన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, రామాలయం టెంపుల్, అన్నపూర్ణ విశ్వనాథ ఆలయం టెంపులము, శివాలయాల టెంపులము అండ్ మల్లికార్జున స్వామి టెంపుల్, చాలా ఒక ఆలయాలు అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులు అన్నీ దర్శించుకొని తన యొక్క అద్భుతమైన అనుభూతిని పొందుతున్నారు. సో ఈ గ్రామ ప్రత్యేకత ఏంటంటే పురాతనమైన కట్టడాలను మనం పునర్నిర్మించుకొని ఇంకా మంచి దేవాలయాలు నిర్మించుకోవాలని భక్తులు చాలామంది కోరుకుంటున్నారు. ఈ యొక్క విలేజ్కి ఒక చిన్న 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి రోడ్డు మార్గం ప్రాపర్గా లేదు అండ్ బస్సు మార్గం లేదు. ఇప్పటివరకు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఇప్పటివరకు ఒక బస్సు అనేది ఈ గ్రామానికి లేదు. రోడ్డు కూడా ప్రాపర్గా లేదు. చాలామంది భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. పార్కింగ్ ప్రాబ్లం కానీ, రోడ్ ప్రాబ్లం కానీ, ట్రావెలింగ్ ప్రాబ్లం కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క గ్రామానికి మీ యొక్క మీడియా ద్వారా రోడ్డు మార్గం కానీ, బస్సు మార్గం కానీ కల్పించాలని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఓకే.